ఇక యాదాద్రి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి జిల్లా రాజపేట మండలంలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. గత వారం రోజులుగా వివిధ రూపాల్లో వినూత్న రూపాలుగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మల్లన్న సాగర్ నుంచి ప్యాకేజ్ 15 ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని కూడా వాళ్ళు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 15వ ప్యాకేజ్ ద్వారా రాజపేట మండలంలో చెరువులను నింపి దాదాపు 5,000 ఎకరాలకు సాగునీటికి నీళ్లు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా తమకు సాగునీరు రావట్లేదు, చెరువులు నింపట్లేదు, ఎక్కడికక్కడ క్షామం ఏర్పడింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 15వ ప్యాకేజ్ ద్వారా తమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మరొక విషయానికి వస్తే చౌటుప్పల్లో రెడ్డి సంఘం నాయకులు నిరసన కార్యక్రమం దిగారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్డి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేసి ఆయన దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. రాజకీయాల్లో హుందాతనం పాటించాలి, ఆ జగుప్సాకురంగా రాజకీయ నాయకుల్ని తులనాడడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళ సందర్భంగా ప్రశ్నించారు. రెడ్డి నాయకులను టార్గెట్ చేస్తూ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, రెడ్డి నాయకులను అవమానిస్తున్నారంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. బేషరతుగా తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలి, లేదంటే ఆయనపైన కాంగ్రెస్ పార్టీ కఠినమైనటువంటి చర్యలు తీసుకొని రాజకీయాల నుంచి అతను వెలిదొరిగేలాగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా రెడ్డి సంఘం నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నాగార్జున సాగర్ బుద్ధవనంలో ఏదైతే త్రిపీఠిక సంబంధించినటువంటి సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు వచ్చి ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలని, ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధానంగా వివిధ దేశాల నుంచి కూడా బౌద్ధ భిక్షువులు 200 మంది అక్కడ చేరుకొని బుద్ధుని యొక్క స్తూపాన్ని ఆవిష్కరించారు, బుద్ధ జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా వాళ్ళు బుద్ధుని యొక్క జీవిత విశేషాలను బోధించడం జరిగింది.